ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధులను మహాగణుడు పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చున్నాం. ఎంతమంది బిడ్డలు నీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ఆదరించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, చరణ్, సుస్మితారాజు, గుంటూరు. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా నుండము 36వ భాగాన్ని మనం ధ్యానించేద్దాం. గత వారంలో మనము 35వ భాగాన్ని ధ్యానించాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. బైబిల్ వారు మీ బైబిల్ తెరవండి. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చుటకు నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఈ భాగాన్ని లివింగ్ అంటు గాడ్, దేవుని కొరకై మనము బ్రతకాలి అని చెప్పబడుతుంది. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఎప్పుడైతే మారు మనసు పొంది ఒక వ్యక్తి పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాడో ఆ వ్యక్తి ఇక క్రీస్తు దాసునిగా లేక క్రీస్తు యొక్క మరి స్వాస్థ్యముగా అతడు మార్చబడినాడు, లేకపోతే క్రీస్తు కుమారునిగా అతడు మార్చబడినాడు, క్రైస్తవునిగా అతడు మార్చబడినాడు. అయితే ఇక క్రీస్తు కోసమే అతడు బ్రతకవలసి ఉంది. ఎందుకనగా తనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన పురుషుడు చనిపోయాడు, మరణించాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క జన్మ కర్మ పాపాలు, అలాగే తన యొక్క ఆదాము నుండి సంక్రమించినటువంటి ఆ యొక్క దోషములు పాపములు అన్నీ హరించుకుపోయాయి. ఇప్పుడు ఇతడు నూతన వ్యక్తిగా మార్చబడి క్రీస్తు మరణములో క్రీస్తు పునరుత్థానములో ఇతడు పాలివాడైనందున క్రీస్తు చనిపోయి మరలా బ్రతికినట్లుగా ఇప్పుడు ఇతను క్రొత్త వ్యక్తిగా మారి క్రీస్తు కోసమే బ్రతుకుచున్నాడు అని పౌలు చెప్పుచున్నాడు. కాబట్టి అతడు జీవించినా మరణించినా అది తన కొరకు కాదు, క్రీస్తు కొరకే. అందుకనే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే మనము బ్రతకవలసిన వారంగా, క్రీస్తు కొరకే చనిపోవలసిన వారంగా ఉన్నాము. ఎందుకనగా మనలో జీవించేది క్రీస్తు. గలతీ 2:20లో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను
నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అప్పగించుకున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా జీవించుచున్నాను అంటూ ఉన్నాడు. కనుక మనము ఈ లోకము మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైతే అవిశ్వాసుల కంటే దౌర్భాగ్యులమై ఉందమని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనము ఎవరి వారము అంటే మనము క్రీస్తు వారము. వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. కనుక ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు బ్రతుకుచున్నాము. అదే పౌలు అంటున్నాడు, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఇప్పుడు ప్రభువు మనలను ఆయన మనల్ని కొని ఉన్నాడు, మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము. ఇప్పుడు మనము ఆయనకు చెందిన వారము. మనము చనిపోయినా బ్రతికినా ఆయన వారమై ఉన్నాం. కనుక ఒక మనుషుడు బ్రతికితే ఇష్టానుసారంగా బ్రతికి చనిపోయిన తర్వాత ఇదిగో ఇతడు ప్రభువునందు నిద్రించాడు అని చెప్పనవసరం లేదు. కనుక మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నామని నిశ్చయముగా మనము చెప్పగలిగిన దృఢ సాక్ష్యం మనకు ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. తాను మృతులకును సజీవులకును ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు చనిపోయి తిరిగి లేపబడిన వారు, అలాగే ఇంకా మరణములోనే ఉంటున్నటువంటి వారు. మరణములో ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తీసం పొందకుండా, సువార్తను విని రక్షణ పొందకుండా ఉన్న జనాంగము చనిపోయారు అని పౌలు అంటున్నాడు. ఎఫెసీ 2:1 మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు కృప వలన బ్రతికితిమి అంటున్నాడు. మనము చనిపోయాం. ఎలా చనిపోయాము? పాపముల చేత అపరాధముల చేత చనిపోయాం. ఆదాముతో దేవుడు చెప్పాడు, నీవు ఈ తోట మధ్యలో ఉన్న ఏ వృక్ష ఫలములైన నిరభ్యంతరముగా భుజించవచ్చును, కానీ ఈ తోట మధ్యలో మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము లేదా జీవ వృక్షము ఫలం ఉంది, నువ్వు దాన్ని కోసుకొనకూడదు, తినకూడదు. నువ్వు అలా తిన్నట్లయితే చచ్చిపోతావు, వాటిని తిని నువ్వు నిశ్చయముగా చస్తావు. ఆదాము తిన్నాడు, అవ్వ తిన్నది. వారిద్దరు దిగంబరులయ్యారు, దేవుని మహిమను కోల్పోయారు. వారిద్దరు చెట్లు చాటును దాక్కుంటున్నారు, దేవునికి దూరముగా పారిపోతున్నారు. ఆదామా నువ్వు ఎక్కడా అంటే, నీ స్వరము నేను ఏదేనులో విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఆదాము శారీరకముగా బ్రతికే ఉన్నాడు, కానీ అతడు ఆత్మీయముగా చనిపోయాడు, మహిమను కోల్పోయాడు. దేవుని మహిమను, జీవమును అతడు కోల్పోయాడు. అందుచేత దేవుడు వారిని వెళ్ళగొట్టి ఏదేను తోటలో నుండి ఖడ్గజ్వాలను నియమించాడు. అయితే ఆ ఖడ్గజ్వాల దేన్ని సూచిస్తుంది అంటే, ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఆదాము నరకములోకి వెళ్లకుండా మళ్ళీ దేవుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అదేమిటంటే, ఇతడు మళ్ళీ నా బిడ్డలు నరకంలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆ ఖడ్గజ్వాలను నియమించాడు.
ఎందుకు ఆ ఖడ్గజాలంటే మన రక్షణ కొరకు, కాపుదల కొరకు దేవుడు దాన్ని నియమించినాడు. మృతులకును సజీవులకును ప్రభువునకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. జీసస్ లివ్ అగైన్. యేసు మరలా బ్రతికాడు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము. అయితే మరి యేసు క్రీస్తు చనిపోయి మరలా బ్రతికినప్పుడు నువ్వెందుకు నీ సహోదరునికి తీర్పు తీరుస్తున్నావు? నీ సహోదరుని నువ్వెందుకు నిరాకరిస్తున్నావు? నూతన పరచబడినటువంటి మనము మరలా తిరిగి ఆ ప్రాచీన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నాము? ఎందుకు మరలా ఆ పాతదైన పులిపిండిని మళ్ళీ మనము తీసుకొని వస్తున్నాము సంఘంలోనికి అని పౌలు రోమీయులతో మాట్లాడుతున్నాడు. నీ సహోదరుని నీవెందుకు నిరాకరిస్తున్నావు? ఆహార విషయంలో, దినము విషయంలో, భోజనము విషయంలో, ఇలాంటి విషయాల్లో మరి మాంసము తినే విషయము, కూరగాయలు తినే విషయము, లేదా మరి వారములను, మాసములను, సంవత్సరములను, అమావాస్యలు ఇటువంటివి ఆచరించే విషయంలో నువ్వెందుకు నిరాకరిస్తున్నావు? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాం. అందుకని 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుమని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అవి మంచి వైరను సరే, చెడ్డ వైరను సరే, ప్రతివాడు దేహముతో తాను జరిగించిన క్రియల చొప్పున ఆయన న్యాయపీఠం ఎదుట విమర్శింపబడతాము, తీర్పులోనికి తేబడతాము, గ్రంథములు విప్పబడతాయి. కనుక మరి నీ పేరు ఆ జీవ గ్రంథములో ఉన్నదా లేదా అని నీ ఒక్కసారి మరి పరిశీలన చేసుకోవాలని పౌలు సెలవిస్తున్నాడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. ఇదే మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మరి 10వ వచనంలో ఉంది. ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగునట్లును, ప్రతి వాని యొక్క నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభుని ఒప్పుకున్నట్లును, భూలోకమందున్న వారేమి, భూమి క్రింద ఉన్నవారేమి, ఆకాశమందున్న వారేమి ప్రతి వాడును యేసు క్రీస్తునకు నమస్కరించాలి, మోకరిల్లాలి, ప్రార్థించాలి, ఆయన నామమును ఒప్పుకోవాలి. ఆయన నామమును ఒప్పుకున్నవాడు దుర్నీతి నుండి తొలగిపోతాడు. ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఆయన నామమున ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షణ పొందుతాడని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 2:1 అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకును. అందుచేతను భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నవారేమి, ఆకాశం ముందు ఉన్నవారేమి ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభుని ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయనకు అధికారం ఇచ్చి ఆయన తన కుడి పార్శ్వం ముందు కూర్చుండబెట్టుకున్నాడని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక యేసు క్రీస్తుతో లేపబడిన వారమైతే మనం పైన ఉన్న వాటిని వెదకాలి. భూమి మీద ఉన్న వాటిని మీరు వెదకకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం ముందు ఉన్నాడని
వ్రాయబడి ఉందని. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి, అకౌంటబిలిటీ. కనుక మీ ఆత్మల కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తునకు మనము లెక్క అప్పగించాలి. మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించవలసి ఉందని హెబ్రీ 13:20 అంటున్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మరి మన యొక్క ఆత్మల కాపరి మనకున్నాడు. కనుక మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించాలని పౌలు చెప్తున్నాడు. అలాగే ఆఫ్ ద అబ్యూస్ ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ 13వ వచనం నుండి చదువుకుందాం. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందామని మీరు నిశ్చయించుకునండి. సహజముగా ఏది నిషేధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకునే వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. ఈ విషయం ముందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టపడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కనుక ఈ వచనములో మరి భోజనము చేత మరి నీ సహోదరుని మరి నీవు దూషణ పాలు కానివద్దు, నీ సహోదరుని నీవు తృణీకరించవద్దు. ఇంకా ఏమంటున్నాడంటే మేలైనది దూషణ పాలు కానీయకుడే. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కనుక ఏది నిషిద్ధము కాదు. దేవుడు పవిత్రపరిచాడు, అన్ని పవిత్రపరిచాడు. మరి మనము ఆహారము తీసుకునేటప్పుడు లేకపోతే ఏ పని చేసినా ఏ కార్యం చేసినా అది 2 విధములుగా పవిత్రపరచబడుతున్నాయి. ఒకటి వాక్యము చేతను, 2 ప్రార్థన చేతను. అవి 2 పవిత్రపరచబడుతున్నాయి అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక భోజన పదార్థము నీ ముందుకు తేబడిందో దాని విషయమే నీవు వాక్యము చదివి ప్రార్థన చేసి అప్పుడు నీవు దాన్ని పవిత్రమైనవిగా తీసుకోవాలి, పవిత్రమైన దానిగా ఎంచాలి. కనుక ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేయకము అంటున్నాడు. కనుక మీకున్న మేలైనది దూషణ పాలు కానివద్దు అంటున్నాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటున్నాడు. కనుక భోజనము కడుపునకును కడుపు భోజనమును నిమిత్తము నియమింపబడి అనేవి కానీ దేవుడు దానిని వాటిని నాశనము చేయను అంటున్నాడు. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ దేని చేతనైనా నేను లోపరుచుకొనబడనలను అంటూ ఉన్నాడు. అవాయిడ్ ఆల్ అఫెన్సెస్. కొన్నిటిని మనము బహిష్కరించాలి లేదా నిషేధించాలి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరుని ఖడ్గము అడ్డము కలుగజేయనది మరేది కానీ మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొను. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. అనుమానించువాడు తినినేడలా విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసము మూలము కానిదేదో అది పాపం. మరి పాపము అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. రెండవది మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును.
అలాగే ఇక్కడ విశ్వాస మూలము కానిదేదో అది పాపము. కనుక ఆ భోజనం, ఆ పదార్థము తీసుకునేటప్పుడు విశ్వసించి విశ్వాసముతో తీసుకునమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దాని యందు విశ్వాసం ఉంచవో అది నీకు పాపముగా ఎంచబడుతుంది అంటున్నాడు. నువ్వు భుజించినప్పుడు సంపూర్ణ విశ్వాసము నీకు ఉండాలి. విశ్వాసము, వాక్యము, ప్రార్థన ఇవి మూడు తోడై ఉండాలి. కనుక మరి అనుమానించి తినకూడదు. అనుమానం పెనుపోతాం. అమ్మో ఇది తింటే ఏమవుతాము, ఇది త్రాగితే ఏమవుతాము, ఇలాంటి అనుమానాలు నీకు ఉండకూడదు. అనుమానము లేకుండా తిను. యేసుక్రీస్తు సుంకరులతో పాపులతో భోజనం చేయుచున్నాడని మరి యూదుల్లో కొంత సణుగు పుట్టింది. అప్పుడు యేసు ప్రభు వారి మనసు నెరిగి 3 ఉపమానములు చెప్పాడు. మొట్టమొదటిది మరి పోగొట్టుకున్న నాణ్యము. ఒక స్త్రీ ఒక నాణ్యము పోగొట్టుకున్నది. పోగొట్టుకుంటే మౌనంగా లేదు. ఆమె ఏం చేసింది? చీపురు తీసుకొని దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చింది. ఆ నాణ్యము దొరికింది, కనుక్కుంది ఎలాగైతే. అప్పుడు ఆమె అంటుంది, ఈ తప్పిపోయి ఈ నాణ్యము దొరికింది అని చెప్పి ఆమె అందరితో సంతోషిస్తుంది. అందుకని యేసుప్రభు అన్నాడు, మారు మనసు పొందని 99 మంది నీతిమంతుల విషయమై సంతోషించడం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకముందున్న దూతలు సంతోషిస్తూ ఉన్నారు. అలాగే ఒక మనుషునికి మరి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయింది. అయితే 99 అతడు విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు అతడు వెదకి వెళ్ళడా? మరి అది దొరికినప్పుడు సంతోషంతో భుజం మీద ఎక్కించుకొని వచ్చి తన ఇరుగువారిని, పొరుగువారిని అందరినీ పిలిచి, చూడండి ఈ నా గొర్రె తప్పిపోయింది, దొరికింది, చచ్చిపోయింది, బ్రతికిందని చెప్పి అందరితో సంతోషించడా? అలాగనే మారు మనసు పొందని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకముందున్న దూతలు సంతోషిస్తున్నాయని వారితో చెప్పాడు. అలాగే ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో మరి చిన్నవాడు తనకు రావాల్సిన ఆస్తిని తండ్రి దగ్గర పంచుకున్నాడు. దూరదేశం వెళ్ళాడు. స్నేహితులతో దుర్వ్యాపారం వల్ల అతడు దాన్ని పాడు చేశాడు. అయితే స్నేహితులందరూ వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ఈ పిల్లవాడు ఆ దేశంలో కరువుతో బాధించబడుతున్నాడు. ఒక పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పందులు మేపుతాను, నాకు ఆహారం పెట్టండి అన్నాడు. అయితే అతను అన్నాడు, పందులు మేపుకురా అన్నాడు. అయితే ఆకలి వేసి ఆ పందులు మేసే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూసినప్పుడు పందులు కూడా అతను నెట్టి వేసే. అప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను అని లేచి వస్తున్నాడు. తండ్రి ప్రతిరోజు ఆ యొక్క భవనం మీద నుండి చూస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా చిన్న కుమారుడు ఎప్పుడు వస్తాడని చూస్తుంటే ఒకరోజు చిన్న కుమారుడు వస్తున్నాడు. అప్పుడు అతని జుట్టు చిరిగింది, వస్త్రములు మాసిపోయాయి, శరీరం అంతా చింకిపోయి నల్లబడిపోయి మనిషి వికారంగా ఉన్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇరుగువారిని పొరుగువారిని పిలిచాడు. రండి, క్రొవ్విన దూడలు వధించండి, మనం తిని సంతోషిద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని చెప్పాడు. కాబట్టి మారు మనసు పొందని అనేక మంది నీతిమంతుల విషయమై సంతోషించుట కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమున్న దూతలు సంతోషిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకముందున్న మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రకటించాం. చెప్పబడిన వాక్యము, లేఖనాలు అనేక హృదయాల్లో ముద్రించి భద్రపరిచి రాజ్యమునకు హక్కుదారులుగా, వారసులుగా మార్చి సిలువ వద్దకు వారిని ఆకర్షించి క్షమాపణ హృదయాలు అనుగ్రహించి నీ రక్త ప్రోక్షణ కింద ప్రతి ఒక్క హృదయాన్ని తాకుమని స్పాన్సర్ చేసిన కుటుంబాలను ఎత్తిపట్టి 30 60 100 1000 వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ఈ ప్రార్థన వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మదేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యముని అందరూ విని ఆలకించి అంగీకరించారో ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యము చేరు వరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.